హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్. మనమైతే పొద్దు సొరకాయ తోట దగ్గరికి అయితే వచ్చాము. చూడండి అయితే ఫుల్ సొరకాయ తోట. ఇదైతే సుమారు 1.3 ఎకరాల్లో అయితే నాటినారంట. ఇదైతే బేబీ సొరకాయ అయితే చెప్పినారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందా. నమస్కారం. నమస్కారం. మీ పేరు? మా పేరు శివానా. నా అడ్రస్ నా ముల్బాగు తాలూకు ముస్టూరు పంచాయతీ నగవారం నమ్మది. అవునా? మీరు ఎన్నేళ్ళ నుంచి వచ్చేస్తున్నారు? మేము మా ఎప్పోల్ కాలనీ నుంచి వచ్చేస్తున్నారు. మేము ఈ సొరకాయలకు వచ్చి 5 ఏళ్ళ నుంచి వచ్చేస్తున్నాం. అవునా? ఇన్ని పంటలు ఉన్నాయి కదా, సొరకాయ తోటే చేయాలని మీకు ఎట్లా చాలా బాగా గిట్టుబాటు అవుతుంది. అది 24 గంటలకు 24 గంటలు కటింగ్ చేస్తాము. ప్రతిరోజు వచ్చిందన్న 50 నుంచి 60 మూటలకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే 155 రోజుల దాకా వస్తుంది కాయలు. ఇది 150 రోజుల దాకా వస్తుంది. కాయ స్టార్ట్ అయితే 200 రోజులు కూడా కోయచ్చు తోట పెట్టుకుంటే. అంటే మనం తోటను మనం చూసుకుంటే అంటే కరెక్ట్ గా టైం టు టైం కరెక్ట్ గా దానికి ఎరువులు మందులు తెచ్చుకుంటే 130 రోజుల్లో పక్క 100% వస్తుంది. దానిపైనే మనం చూసుకునే 2 బెడ్లకు 1 లోడ్ ఎరువు పోసినాము. తిప్పెరువు కోడెరువు 2 బెడ్లకి 1 లోడ్ ట్రాక్టర్ లోడ్ పోసినాము. తిప్పెరువు గొర్రెరువు కోడెరువు 3 మిక్స్ చేసి అనకు వచ్చిన కానిపిండి యాపిండి డిఏపి పొటాషు అంతా మిక్స్ చేసి అదొక 15 మూటలు వేసినాము. ఇది 1.3 ఎకరా విస్తీర్ణం ఉంది. ఇది బెడ్ కి ఎంత డిస్టెన్స్? 12 అడుగులు పెట్టినాము. 12 అడుగులు. ఆ బెడ్కి ఈ బెడ్కి 12 అడుగులు పెట్టినాము. నార్మల్ గా ఇది 12 అడుగులు ఉంటుంది లేదా మీరు 12 అడుగులు పెట్టుకోవాలి. ఇంకా జాస్తి పెట్టుకుంటే బాగుంటుంది. మనం 12 అడుగులు పెట్టుకుంటే కొంచెం పర్వాలే. ఈ షూల్లో ఒకే పంట సరిపోతుందా లేదా 2 పంటలకి? ఇప్పుడు 6 అడుగులకు ఒక షూ వేసినాం కదా. నెక్స్ట్ దీనికి బెడ్లకు ఎరువు పోసేసి ఎరువు మనక గింజలు దీనికి నడతాం. ఈ బెడ్ నీకు ఈ బెడ్ కి 6 అడుగులు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ బెడ్ కి డ్రిప్ ఇచ్చుకుంటాము, ఎరువు వేస్తాం. సేమ్ దీనికి ఎట్లా పోసినామో అట్లా ఎరువు పోసుకుంటాము. దీనికి పోసుకొని నాకు నెక్స్ట్ దీనికి నడతాం. ఇదంతా కట్ చేసి కిందకి వదిలేస్తాం. ఇదే ఖర్చులోనే నాకు నీకు ఇంకొక పంట వస్తుంది. ఇప్పుడు సేమ్ దానికి ఎట్లా మీరు ఎరువు పోసుకున్నాం మళ్ళీ సేమ్ దీనికి అట్లే పోసుకుంటాం. దానికి అట్లే పోసుకుని డబల్ డ్రిప్ ఇచ్చి సేమ్ అంతా ఇది అయిపోయినాక ఒక 15 రోజులు గ్యాప్ వదిలేసి అంతా రోటివేటర్ వేసుకొని చిన్న బండి ఉంది పవర్ వేటర్లో వేసుకొని అనక బెడ్లకు పోసి అనక ఎరువు పోసి సేమ్ అట్లా దీనికి ఏం చేసినామో దానికి ఫేసింగ్ పేపర్ వేసేయాలి అంతే. నెక్స్ట్ కటింగ్కి పేపర్ వేసే కాయలు శివులు అడ్డం వస్తాయి. దాన్ని ఇంకో అట్లా వేసి నార్మల్గా నాటుతాము. అనక సేమ్ దీదేం ఎన్ని రోజులు కోసిందో సేమ్ అదే అట్లే వస్తుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. అది నిదానంగా ఇచ్చేస్తుంది. ఇప్పుడు స్ప్రే చేస్తాము. అవునా? స్ప్రే మీరు ఎన్ని దినాలకు గురి చేస్తారు? 10 రోజులు ఇంకా 11 రోజులు గింజమూలు వస్తుంది. అనకు ఒక 6 రోజులకి వేసి అనకు స్ప్రే చేస్తాం. లైట్గా ఏమైనా బూజ ట్రిప్స్ ఏమైనా ఉంటే స్ప్రే చేస్తాము. ఆ తర్వాత ఒక 8 రోజులకో 10 రోజులకో కంటిన్యూగా 10 రోజులకు ఒకసారి. ఇప్పుడు వచ్చి కాయలకు వస్తున్నాయి కాబట్టి ట్రిప్స్ నాకుతా ఉంటుంది. ఈ బూష ఉంది కదా, ఈ పచ్చి బూష అది ఇది నాకుతుంది అనేసి ఇప్పుడు వారానికి 1 రోజు స్ప్రే చేస్తాం. ఎంత ఖర్చు వస్తుంది? నాటిన బిడ్డ ఇంకా కాయ వచ్చే కుందరికి ఎకరాకి వచ్చి మాకి 80,000 వస్తుంది. 80,000 వస్తుంది. గింజ నాటిన బిడ్డ ఇంకా చెట్టు అయిపోయేదాకనా లేదా శివులేహాకి కంబికి కటింగ్ చేసే వరకు ఏమంటే ఇప్పుడు ఈ పంటకి వచ్చేది. నెక్స్ట్ ఇంక ఈ డ్యూట్లు చేస్తాం కదా, అప్పుడు ఖర్చు వచ్చేలే. అప్పుడు తక్కువ వస్తుంది. అప్పుడు జాస్తి తక్కువ. ఇవి 40,000 అడతారు అట్లా. అదంతా ఎకరాకి మీరు ఎన్ని చెట్లు నాటుతారు? దీనికంతా 2 ప్యాకెట్లు గింజలు, 3 ప్యాకెట్లు ఇంకో తక్కువే కలేసుకునేసరి 3 ప్యాకెట్లు 1.3 ఎకరాకి వేసేది 3 ప్యాకెట్ల గింజలేనా 200 గింజలు వస్తున్నాయి. 200 గింజలు 600 గింజలు నాటినాము. వీటిలో ఏం బ్రీడ్స్ ఉన్నాయా? మేము వచ్చి బ్రీడ్స్ వచ్చి బేబీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళది బేబీ నడుతున్నాం. ఇది బేబీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళది. అవును. వీటిలో ఇంకా వేరే రకాలు వేరే ఉన్నాయి. అవి లాంగ్ జాస్తి వస్తాయి. ఇంత లాంగ్ వస్తుంది, పొడుగు జాస్తి వస్తుంది. 2 అడుగులు వస్తుంది లాంగ్. ఇదైతే జాయింట్ నీకు 1.5 జాయింట్ వస్తుంది కాయ. దాని ఇంకో ఇదే బాగా మాకు ఇది అవుతుంది. బెంగళూరు మార్కెటింగ్ బాగుంది. నా డిఫరెన్స్ అయితే ఇది బాగుపోతుంది నా దీనికి దానికి వచ్చి 4 రూపాయలు నీకు 5 రూపాయలు. ఇప్పుడు ఏం రేట్లు? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 15 రూపాయలు నీకు 20 రూపాయలు ప్రతిరోజు కటింగ్ ఎత్తాము. ప్రతిరోజు కటింగ్ ప్రతిరోజు ఒక రోజు వదిలింది అనుకో
నెక్స్ట్ రోజు దప్పాలు అయిపోతాయి. కాయ వచ్చిన 1 కేజీకి పైన వస్తుంది, 1 కిలోకి పైన వస్తుంది. మార్కెటింగ్ ఎట్లా చేస్తారు? మార్కెటింగ్ వచ్చి కేర్పురం, బెంగళూరు పోతుంది మనకి, మా అంతా కేర్పురం పోతుంది, లేదా సిటీ మార్కెట్ హెచ్ఐఎల్ మడివాడం అంతా బెంగళూరు మనకి. బెంగళూరు నియర్ ఉంది కదా, లేదంటే చెన్నై. బెంగళూరు మార్కెటింగ్ లేదు, మనమే వేస్తాం, సొంతంగా వేస్తాం. ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింటుందా దీనికి అంతా సరే? దీనికి అంతా సరి 1.5 లక్ష వచ్చింటుందా? అంటే కూలోల ఖర్చు మొత్తం మొత్తం పేపర్ వేసేది, చూలు వేసేది అంతా 1.5 లక్ష వచ్చింటుంది. 1.5 లక్ష ఇప్పటికి కాదు, కాయలకు స్ప్రే చేస్తాము. స్ప్రేకి వచ్చిందని రేపు వస్తుంది, తెల్లారి కొడతాం, అట్లా అది కంటిన్యూ చేయబోతుంది. కాయలు వచ్చేదాకా మనం ఖర్చు పెట్టుకోవాలి. అలా కంటిన్యూ అయిపోతే, స్టార్ట్ అయిపోతే, స్టార్టింగ్ 4 మూటలు స్టార్ట్ అయ్యా, రెండో రోజు 8 మూటలు అయ్యా, 12 మూటలు, 20 మూటలు. ఇప్పుడు డైలీ ప్రతిరోజు 50 నుంచి 60 మూటలకు వస్తాయి. డైలీ ప్రతిరోజు 50 నుంచి 60 మూటలకు వస్తుంది. 15 కేజీలు, 15 కిలోలు డ్రిప్ వదులుతాం. మైక్రో న్యూట్రియన్స్ మిస్ కాకూడదు. 13-0-45, 12-61, 19 అన్ని వదులుతా ఉంటే క్రాప్ కి వస్తుంది, లాక్ వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. 4 రోజులకి 4 నుంచి 5 రోజులు. ఇప్పుడు ఆకులు కట్ చేస్తాం. అది కట్ చేస్తే మళ్ళీ లాక్ వస్తుంది. ఇది కట్ చేస్తాం అనుకోనా, నెక్స్ట్ వచ్చి ఇంకో పక్కలో లాక్ పడుతుంది. దీంట్లో వచ్చి ఓవర్ గా దోమగా ఉంటది. దీంట్లో పొండాకు దీనికి ఏజ్ అయింది, ఆకు కట్ చేస్తాం అనుకోండా, దీని కనుక వెంటనే స్ప్రే చేయాలి. M45 4 ఏదన్నా స్ప్రే చేయాలి. కట్ చేసిందమ్మా మళ్ళీ స్ప్రే చేయాలి. కొత్తగా ఏదేమన్నా ఉంటే దీంట్లో ఏదైనా ఉండేది చూడండి, దీంట్లో పౌడరీ ఉంది, పౌడరీ కన్నా కట్ అయిపోతుంది. ఈ పిందిలంతా మైక్రో న్యూట్రియన్స్ పల్లం. ఇది మైక్రో న్యూట్రియన్స్ లోపం ఉంటుంది, ఏమన్నా జింక్, ఐరన్, మెగ్నీషియం ఏమన్నా లోపం ఉంటే ఈ పిందులు ఇట్లా అయిపోతాయి. అవునా? లేదంటే ఇవంతా కాయలు ఏమన్నా అన్నీ కాస్తే కన్నా ఈ తోటకు వచ్చిన డైలీ 200 ప్యాకెట్లకు వస్తుంది. 1.3 ఎకరాకి వచ్చి 200 ప్యాకెట్కి వస్తుంది. అవి కాకుండా ఉండాలి, కంపల్సరీ అవుతాయి. ఇది వచ్చి ఇట్లా కాకూడదు అంటే మైక్రో న్యూట్రియన్స్ తెచ్చుకోవాలి. పొండిగా అంటారు కదా, అదేం సమస్య లేదు, వస్తుంది. దానికే స్ప్రే చేస్తాం కదా, వారానికి వస్తుంది, అది కంట్రోల్ వచ్చేస్తుంది. ఊజీ ప్రాబ్లం ఉంది, దానికి మనం వారానికి స్ప్రే చేస్తే కదా ఇది కంట్రోల్ మీద వస్తుంది. అట్లా చేస్తాం, అట్లా అవును, అట్లా ఎరువైతుంది. ఎవరన్నా కొత్తగా చేయాలనుకున్నారు సంతోషంగా చేయొచ్చు. ఇది ఇంకా మంచిది. అది ఇదేమంటే మైన్ ఎఫెక్ట్, డైలీ ప్రతిరోజు మన ఇంట్లో 4 ఆవులు పెట్టుకునే అట్లా, మన ఇంట్లో 4 ఆవులు పెట్టుకుంటే దాన్ని సాయంత్రం అన్న పాలు పిండినా అట్లా డైలీ ప్రతిరోజు దీంట్లో కాయలు కోసుకోవాలి. ప్రతిరోజును సాయంత్రం అయితే కాయలు కోసుకోవాలి మనం, టైం టు టైం. ఇప్పుడు ఎంత 3 గంటలకు కోసావా, రేపు 3 గంటలు కాయలు కోసుకోవాలా. ప్రతిరోజు 140 దినాలు, నీకు 160 దినాలు, 180 దినాలు కూడా కోయచ్చు. మనం తోట ఎట్లా పెట్టుకుంటే అట్లా. ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాము, ఆ కటింగ్ చేసినాక క్లీన్గా కొత్తలాగా వస్తుంది. ఇప్పుడు వర్షాలు లేదు కాబట్టి కొంచెం ప్రిందిగా డ్రాప్ అవుతా ఉంది, ఎందుకంటే ఇదంతా తేమ తక్కువ. ఇదంతా తేమ అయింది అనుకోండా ఇంకా బాగా ఫుల్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. తేమ ఉండే అంతా చూడండి, ఆ తేమ ఇట్లా పెట్టినాం, ఇట్లా చేస్తున్నాం. తేమ ఇట్లా పాంచి కట్టేయాలి, బురద మాత్రం అయిపోవాలి. మరి నీరే కాయ ఉండేది నీరు, ప్రతిరోజు నీళ్ళు వదలాలి. వాటర్ రిసోర్సెస్ బాగుండాలి. నీళ్ళు అట్లా అంటే వర్షాలు బాగా పడితే ఇంకా బాగా. అవును, ఇంకా బాగా. ఎర్ర నెలలోనా లేకపోతే ఇది అల్లేది కదా, ఎట్లా తెంగుసు ఇట్లా ఫస్ట్ కంబి ఇస్తాం, ఇంకా కంబి మళ్ళీ ఇట్లా కంబి చేస్తాం. మళ్ళీ సెంటర్ లో ఇట్లా వైరు, ఇట్లా వైరు, 2 పక్కల వైరు ఇస్తాం. అది కంబి, అది కంబి. మళ్ళీ సెంటర్ లో వైరు, అది కంబినే. అంటే మీరు ఎత్తేసినప్పుడు ఇప్పుడు ఈ పక్క ఉండే వైరు, ఈ పక్క ఉండే ఈ వైర్ కట్ చేస్తాం. ఈ వైరు కట్ చేస్తే కిందకి పడిపోతుంది. ఇది ఈ కంబి అట్లే ఉంటుంది, తెంగుసు మాత్రం కట్ చేస్తాం. తెంగుసు మొత్తమే కట్ చేస్తాం. ఈ వైర్ అట్లే ఉంటుంది, కంబి అట్లే ఉంటుంది, తెంగుసు మొత్తం కట్ చేస్తాం. అనక సేమ్ అట్లా టైట్లు ఎత్తుకోండి మనకు సేమ్ ఇవి ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది తోట. అనక లాస్ట్ లో టైట్ ఎత్తుకోవాలి, టైటర్లు ఉంటాయి, టైట్ ఎత్తుకుంటే సరిపోతుంది. మీరు ఈ పంట ఇంకేమన్నా చేస్తారా? కాకర చేస్తాము, పొట్లకాయ చేస్తాము. చేస్తే అంటే సొర్ర, కాకరకాయ, దోసకాయ ఉంది,
అక్కడ ఉంది ప్రెసెంట్ క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ ఇప్పుడు ఇది వచ్చేస్తాం. అవును. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? నా విస్తీర్ణం వచ్చి 1.3 ఎకరాలు. అవును. సుమారు ఎవరైనా చేయాలంటే జాస్తి చేసుకుంటే మంచిది. జాస్తి చేసుకుంటే మంచిది. లేబర్ ఎట్లుందో వాళ్ళు అట్లా చేసుకోవాలి. అంటే లేబర్ చిక్కే చేసుకోవాలి. నా వీటిలో జాస్తి రకాలు ఉన్నాయి. బెస్ట్ యాది బెస్ట్ మన మార్కెటింగ్ వచ్చి బెంగళూరు మార్కెటింగ్ వచ్చి బేబీ. చెన్నై నడుస్తుంది, బెంగళూరు నడుస్తుంది. చెన్నైకి బెంగళూరుకి అయితే బెస్ట్ బేబీ ఈస్ట్ వెస్ట్. అంటే మీరే ప్యాక్ చేసి పంపించేస్తారు? అవును, ప్యాక్ చేస్తాం. అదేమన్నా కొంచెం చూపిస్తారా ఏమన్నా? పొద్దున్నే కోహండి, సాయంకాలం కోహండి. అయిపోయా 30 ఇంకో రేపు వేసుకుందాంలే. ఇవి కోసి రేపు కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు కోసేసి రేపు కూడా వేసుకోవచ్చు. ఇదే సైజు అంటే ఈ సైజ్ కే కటింగ్ వేసేయాలి. కటింగ్ వేయాలి, ఈ సైజ్ కటింగ్ వేసుకోవాలి. ఆ సైజ్ కటింగ్ అంతే. ఇంకా లామ్ అయితే అవి చూడండి, అక్కడ పెట్టినా అవి పెట్టినా అవి వేరే రేటు, అవి తక్కువ రేట్ పోతాయి. కొంచెం ఇది హెవీ సైజ్. ఇట్లా వదిలితే చెట్టు డ్యామేజ్ అవుతుంది. అవునా, ఇది అంటే ఇది మార్కెట్ కి పనిచేస్తుంది. తక్కువ రేటు. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉండదు అన్న? దీనికి ఈ కాయ వచ్చిందన్న 30 రూపాయలు ఉంటే ఇది వచ్చి 10 రూపాయలు ఉంటుంది. అవునా, 20 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. 20 రూపాయల డిఫరెన్స్ నీకు. ఈ చెట్టు ఈ ఒక కాయ కాసింది అనుకోండా, ఈ తీగలు ఎక్కడ ఒక పిన్ని కూడా ఉండలే, అంతా డ్రాప్ అయిపోతుంది. ఈ కాయ సారం వేరే కాయ సారం ఎక్కడ పోయలేదు, ఫుల్ డ్రాప్ అయిపోతుంది. ఇంకొకటి తీగ వచ్చిందన్న, 5 కాయలు నాకు కోసేది. ఇది 3 కాయలు కోసేది, లేదా 4 కాయలు కోసేది అంతే, జాస్తి కోసాలి. ఒక తీగ వచ్చింది అనుకో, ఇక్కడ ఒక తీగ వచ్చింది అనుకోండి, ఈ తీగ వచ్చి 5 కాయలు వస్తుంది. చూడన్నా, ఇప్పుడు ఈ తీగ ఉంది కదా, ఇది 3 పిందులు కాస్తుంది. 3 పిందులు కాస్తే ఇది అంతే, ఇది కట్ చేసేయచ్చు. అవును, ఇది అనక ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ లాక్ వస్తుంది. అనక ఇక్కడ 3 పిందులు కాస్తుంది, మళ్ళీ 3 పిందులు అనక వస్తుంది. అవునా, ఇది కరెక్ట్ కాయ. ఈ రోజు కరెక్ట్ స్టేజ్ అది. అవునా, దీంతో గుండుకాయలు ఉన్నాయి. అవును, అవి ఉన్నాయి. సేమ్ అది ఇంకా రేట్. ఇది ఇంకా 5 రూపీస్ జాస్తి. దీనికంటే 5 రూపీస్ జాస్తి ఉంటుంది. జాస్తి అది కాయ తక్కువ కాస్తుంది. కాయ తక్కువ కాస్తుంది. ఇది కాయ అయితే ఇది ఎక్కువ కాస్తుంది. అందుకే యావరేజ్ గా ఒక చెట్టు నాటితే ఎన్ని కాయలు కోయచ్చు? ఒక చెట్టుకి ఎట్లా లేదన్నా 160 కాయలు వస్తుంది. 160-170 కాయలు పంట అయిపోయి 160 కాయలు వస్తుంది. ప్రతిరోజు డైలీ 4 కాయలు 3 కాయలు కాస్తుంది చెట్టుకి. ఇంకా జాస్తి నీకు వస్తుంది. ఒక తీక్ ఒక కాయ కాసినా కూడా బ్రాంచెస్ జాస్తి బ్రాంచెస్ ఉంటాయి. ఒక చెట్టుకి ఎట్లా లేదన్నా ప్రతిరోజుకి 6 నుంచి 7 కాయలు 8 కాయలు. వర్షం పడింది అనుకుండా ఇంకా జాస్తి. ఇది ఫస్ట్ నాటినప్పుడు ఇంకా పంట అయిపోయే వరకు ఎన్ని నెలలు పడుతుంది లైఫ్ స్పాన్? 6 నెలలు వస్తుంది, 6-7 నెలలు వస్తుంది. చూసుకుంటే 7 నెలలు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఆకుల కోసం అట్లా ఆకులు కోసి ఇప్పుడు ఆల్రెడీ మరదాపుతో కలిపి 6 నెలలు వస్తుంది. ఇది ఒక కటింగ్ అయిపోయిందా? ఇది ఒక్కసారి కటింగ్ అయిపోయింది, రెండో కటింగ్ వచ్చింది, మూడో కటింగ్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మూడో కటింగ్ అంటే కాయలు కాదు, ఆకు కట్ చేసేది 3 కసరీలు. పంటకంతా సేపు 3 మనం అనక కొప్పుకునేసి అనుకున్నా, అనక కట్ చేయాలి. దీంట్లో బొడ్డు తీగలు ఉంటాయి, ఈ వేస్ట్ తీగలు ఉంటాయి, ఇవంతా కట్ చేసేయాల. ఇవంతా కట్ చేసేయాల. అవును, ఇవంతా పిందులు వచ్చేలే, ఇవంతా పిందులు వచ్చేలే. తెలుస్తుందా? ఇవి చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఎలా అంటే పిండి ఉండేలే కదా, ఈ వేస్ట్ ఇది వేస్ట్, ఇవంతా వేస్ట్ ఉంటాయి. ఇవంతా వేస్ట్ కట్ చేస్తా ఉంటే నెక్స్ట్ సారం వచ్చిందన్న కాయ వచ్చేది దీనికే పోతుంది సారము. అట్లా ఇది చూడండి, ఇక్కడ ఇది వేస్ట్, ఇది బొడ్డు తీగ, ఇది కాయ కాసేసింది, కాయ కాసింది అయిపోయింది, దీని కేజీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒక లాక్ వస్తుంది, ఇక్కడ వస్తాను చూడండి, ఈ లాక్ ఇట్లా వస్తుంది, ఇక్కడ వస్తాను చూడండి, అట్లా వస్తుంది. మళ్ళీ దాంట్లో డెవలప్మెంట్ వస్తుంది. 3-4 కాస్తాయి. అవునా, 3 పిందులంతా పక్కా కాస్తాయి. ఇట్లా కోసేసి తీగ అయితే పొద్దు తీగ, దీన్ని ఇట్లా కోస్తా ఇట్లా ఇట్లా చూడండి. ఇలా పొండాకులంతా కట్ చేయాలి. పొండాకులు ఇట్లా కట్ చేస్తే ఇదంతా దీనికంతా వయసు ఉంటుంది, పౌడరీ ఉంది, పేను పారాడింది,
ట్రిప్స్ నాకుతుంది ఇవంతా వస్తే కిందకి వచ్చేస్తే నెక్స్ట్ పిండికి కన్నా డ్యామేజ్ వచ్చేలా నెక్స్ట్ లాక్ వస్తుంది లాక్ బాగా కొడుతుంది లాక్ వస్తుంది అన్ని చేయాలి ನಾವು తీసేస్తాము ఈ వెండిపై ఏం ప్రాబ్లం లేదు వీటితో ఏం ప్రాబ్లం లేదు ఇవంతా ఇబ్బంది లేదు ఇది మటుకుము కట్ చేస్తాం అనుకోండి కట్ చేస్తే మనకి కాయ కొండాకు మళ్ళీ బొడ్డు తీగ అంటారు బొడితీగ అనేది బొడితీగ చూడండి ఇది ఇది చూడండి తీగ మొత్తం వేస్ట్ ఇదంతా వేస్ట్ ఒక పిండి కూడా వచ్చేలే దీంతో నాకు తెలుస్తుంది అనేది దీంట్లో ఏం ఉండలేదు అవును దీంట్లో ఏం ఉండేది చూడండి చూడండి ఇది ఉంది కదా ఇక్కడ ఉంది చూడండి చూడండి ఏమీ లే ఆయనకు వచ్చి ఇది వచ్చిందా ఈ బ్రాంచ్ లో నీకు ఇది వచ్చిందా 1 2 3 ఇది వచ్చిందా ఇక్కడ నీకు లాస్ట్ ఇది ఇక్కడ లాస్ట్ ఇది ఇంక పోయలే ఇంకా కాయ కాయనే వేస్ట్ అయింది ఇప్పుడు ఇది ఉంది కదా అవును ఇప్పుడు దీన్ని ఈ పొత్తు కోయకుండా ఉంటే అయిపోతుంది అక్కడ నుంచి ఆ సైజ్ వస్తుంది ఒక రోజుకి ఒక్క దినంకి ఆ సైజ్ ఒక దినం అవును 2 రోజులు వదిలితే అద్లాం 2 days అయితే ఆ సైజ్ వస్తుంది అవునా తోట డ్యామేజ్ అయిపోతుంది చూడండి ఒక రోజు వదిలితే అది నన్ను కోయాల్సింది ఇది నన్ను కోయాల్సింది ఇది నిన్న కోయిన దానికి ఈ రోజు ఈ సైజ్ అట్లా అయిపోతుంది అట్లా వస్తుంది చెట్టు ఇది వచ్చింది కదా ముందరికి అది ఒక పిండి కూడా సారం ఉండేది అంతా ఇక్కడే ఉండిపోతుంది సారం అంతా యాక దిస్తే ఫుల్ గ్రీనిష్ వస్తుంది వైట్ వచ్చే ఎండ తగులుతుంది కదా సూర్యుని కిరణాలు పడతాయి ఇప్పుడు ఫుల్ గ్రీనిష్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చి వైట్ ఉంది ఫుల్ వైట్ ఉంది ఇట్లా ఉంటే ఫుల్ గ్రీనిష్ ఉంది ఇది గ్రీనిష్ గా ఉంటే మార్కెటింగ్ బాగుంటుంది ఇది ఎండ తెగలకుండా పోతే ఇట్లా అయిపోతుంది ఎండ తెగిలితే సూర్యుని కిరణాలు పడితే ఇట్లా ఉంటుంది ఫుల్ గ్రీనిష్ ఉంటుంది ఎండ తెగిలితే గ్రీన్ గా వస్తుంది ఎండ తెగలకుండా పోతే ఇట్లా వైట్ వస్తుంది ఇక ఆకలంతా ఫుల్ ఇదైపోతే ఆకు వేస్తే అనక సూర్యుని కిరణాలు కిందకి పడతాయి అవును అవును ఇది ఎట్లా ప్యాకింగ్ చేయాలి ప్రతి ఒక్కరికి లబ్బర్ ఏం వేస్తారా ఏం లేదు అంతే దానిపైన ఒకటి పేర్చుకుంటారు పెట్టి ఏమైతుందంటే ఇదే ఇట్లా చుట్టేసి బాక్స్ పెట్టుకుంటాము ఇట్లా బాక్స్ లోకి వేస్తాము బాక్స్ లో పెట్టుకుంటాము బాక్స్ లో పెడతాము లేదంటే సంచులు చేస్తాం అవును కాకరకాయ కానీ చేస్తామంటాం అవునా కాకరకాయ కానీ సొరకాయ కానీ దోసకాయ కానీ అవునా ఇవి మీరే సొంతంగా కావాల్సిన తీసుకున్నారు నాకు తోటలో వచ్చి ఇక్కడ తూకం వేసినారు అనుకోండి ఇక్కడే క్యాష్ కమిషన్లే బాడిగిలే ఇంకొకటిలే ఇక్కడే తోటకాడ ఎంత వెయిట్ వస్తుందో ఏం రేట్ చెప్పినాము ఈ బజార్ ఏం రేట్ ఉంది చెన్న 25 రూపాయలు ఉందే ఖర్చు ఎంత వస్తుంది 5 రూపాయలు వస్తుంది ఇంకా 8 రూపాయలు వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కమిషన్ కూలీ 8 రూపాయలు వస్తుంది ఇక్కడ ఏమి ఉండేలే మనం ఇంకా 2 రూపాయలు ఎక్కువగా కొంటాం 20 రూపాయలు పోతా ఉంటే 8 రూపాయలు ఖర్చు వచ్చేట్లుగా ఉంటే మనం 20 రూపాయలు కొంటాం 5 రూపాయలు తీస్తాం చెన్న 25 రూపాయలు పోతా ఉంటే మనం 20 రూపాయలు కొంటాం 5 రూపాయలు వేరియేషన్ వస్తుంది ఏమంటే అక్కడ వచ్చిందనా ఇవి 30 మూట్లు ఉండే అనుకోండి 30 మూట్లు కాయలు ఉండే అనుకోండి 10 మూట్లు ఒక రేట్ వేస్తారు 15 మూట్లు ఒక రేట్ వేస్తారు ఇంకా 5 మూట్లు ఒక రేట్ వేస్తారు మనం అట్లా కాదు సరా సెట్ టోటల్ 80 మూట్లు ఉండే అనుకో 80 మూట్లకు ఒకే పట్టి కడతాం ఇక్కడ తోటకాడ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అది మామూలు ఉంటుంది అది ఎక్కడ పోయినా ఉంటది అంటే పెరిగి పెట్టితే మీరు అవునా పెరిగి మామూలుగా దీనికి చెన్నైకి ఎట్లా వేస్తారు అట్లా పెట్టుకోంటే ఫోన్ చేస్తే పోయిందని అక్కడ కాయ చూస్తాం సరుకు ఏముంది సొరకాయ ఉందా కాకరకాయ ఉందా ఆ రోజు ఏం మార్కెట్ ఉంది తోటకాడ కమిషన్ ఉండేలే బాడీ ఉండేలే అంతా ట్రాన్స్పోర్ట్ అంతా మీదే అంతా మాదే ఉంటుంది ఏముండదు ఈ ఖాళీ వాళ్ళు పెరిగి పెడితే మీరు అవునా మీరు ఇంత రేట్ మాట్లాడుకోవాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా మీ పేరు మా పేరు శివాని శివ ఓకే మా ఊరు వచ్చింది నగవారము పొచ్చి టమాటా కాయ నెక్స్ట్ వచ్చింది పొచ్చి టమాటా కాకర బీన్స్ పచ్చిమిర్చి చిల్లి సొరకాయ ఇవంతా ఎత్తాం పొట్లకాయ ఇవంతా ఎత్తాం కాంటాక్ట్ 9986 711 969 అవునా అకస్మాత్ ఈ పంటలు చేయదంటే ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లియర్ చేస్తాం ఈ నెంబర్ చేస్తే ఓకేనా ఓకేనా
థ్యాంక్ యూ. అన్న వాళ్ళు అయితే ఆల్రెడీ తీగల్ని ఆకుల్ని అయితే కట్ చేసినారు. ఒకసారి ఏ విధంగా కట్ చేసినారు అనేది మనం అయితే వెళ్ళి చూద్దాము. ఒక సైడ్ అయితే కట్ చేసినారు, వాళ్ళు ఏ విధంగా కట్ చేసినారు అనేది చూద్దాము. చూడొచ్చు, ఇదంతా కట్ చేసిండేది ఆకులు అయితే కట్ చేసిన దానికైతే నీట్ గా అయితే ఉంది. కట్ చేసిన ఆకులు అయితే ఇలా కింద వదిలేస్తారంట. ఇవైతే అలాగే ఎండి సారం అయితే అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉంది కదా పేపరు, అది పంట అయిపోతేనే నెక్స్ట్ ఇక్కడైతే మళ్ళీ బెడ్ తోలి ఈ సీరియల్ గా అయితే పంట అయితే నాటుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఆకులు అయితే అక్కడ ఆల్రెడీ అయితే కట్ చేస్తున్నారు. ఆకులు కట్ చేయడం వల్ల మర్దపు తోట అయితే వస్తుందని చెప్తున్నారు. చాలా యూస్ఫుల్ అయితే ఉంది అని అయితే చెప్తున్నారు. ఎండ తగిలితే కాయ అయితే పచ్చగా అయితే ఉంటుందంట. పచ్చగా ఉంటే మార్కెట్ లో రేట్ అయితే ఎక్కువ పోతుందని చెప్తున్నారు. వైట్ కలర్ లో ఉంటే కొద్దిగా రేట్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ఈ విధంగా వైట్ కలర్ లో అయితే రాకూడదు అని చెప్తున్నారు. ఈ విధంగా గ్రీనిష్ అయితే ఉండాలంట. దాని నుంచి మంచి క్వాలిటీ కాయ ఇదైతే కొద్దిగా క్వాలిటీ తగ్గుతుందంట. ఎండ అయితే ఎక్కువ పడే విధంగా చూసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ కావాలి ఈ తోటకి. ఇలా గుండుకాయలు కూడా ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడే గుండుకాయలు. ఈ గుండుకాయలు అనేది ఆ కాయలకి ఈ కాయలకి అయితే ఒక 5 రూపాయలు అయితే రేట్ అయితే ఎక్కువ ఉంటుందంట. కానీ ఈ గుండుకాయలు అనేది కొద్దిగా కాయలు అనేది తక్కువ కాస్తాయని అయితే చెప్తున్నారు. రేట్ ఏదో 5 రూపాయల పైన అయితే ఉంటుందని చెప్తున్నారు వేరియేషన్. ఇంకోటి ఏమంటే డైలీ ఈ విధంగా కటింగ్ అయితే కాయ వేయాలి. ఇప్పుడు ఈ కాయ ఉంది కదండి, ఇది పొద్దు కటింగ్ వేయాలి. ఈ పొద్దు కటింగ్ వేయాలి ఉంటే ఇదైతే హెవీ సైజ్ అయితే అయిపోతుందంట. హెవీ సైజ్ అయిందంటే రేట్ అయితే తగ్గిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి డైలీ కటింగ్ అయితే వేయాలని చెప్తున్నారు. డైలీ కటింగ్ వేయాలి కాబట్టి కూలీ వాళ్ళు కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. మనమైతే బలాలు ఎక్కువ వేసే కొద్దీ తోట అయితే వస్తుంది, ఇది కామన్నే. మనం పంటని ఏ విధంగా చూస్తామో ఆ విధంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.